హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రసాదించిన అద్వైతానికి మానవ జాతి మొత్తము ఆయనకు రుణపడి ఉండాలి. అలాగే ఆయన భావ ఉత్కృష్టతలో ఆయన చూడని ఆకాశపు హద్దులు లేవు. ఎంత ఉన్నత భావాలు! అలాగే హృదయపు లోతుల్లోకి, పాతాళం అంత లోతుకి ఆయన వెళ్ళి తర్వాత కవులు ఎందరు ఎన్ని రకాల అందమైన భావాలని పద్యాలుగా పాటలుగా కూర్చిన వాటి యొక్క మూలం వెళ్ళి వెతికితే మనకి శంకర సాహిత్యంలో ఉంటుందండి. దాదాపుగా 31 వాల్యూమ్స్ తెనాల్లో సాధన గ్రంథ మండలి వారు శంకర సాహిత్యం ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒక 5-6 ఏళ్ల క్రితం నేను మొత్తం సెట్ పట్టుకొచ్చుకొని నా లైబ్రరీలో ఉంచుకోవడం కాదు, వీలైనప్పుడల్లా నేను ఆ హర్మ్యంలో ఆ సాహిత్య నందనోద్యానవనంలో ఆనందంగా తిరుగుతూ ఉంటాను. మీకు ఈ ఉదాహరణ చెప్పడంలో ఇప్పుడు మీరు కరుణశ్రీ పుష్ప విలాపం, వారి బీద పూజ, ఇలా నా హృదయాన్ని సమర్పిస్తున్నాను, పువ్వులేమీ తేలేకపోయాను. అలాగే మీరా భజనల్లో, కొన్ని సినిమా పాటల్లో ఆ మూల భావన, నా హృదయాన్ని తీసుకో పువ్వులు సమకూర్చలేకపోయినాను అనే భావన శంకర్లు ఎలా ఇచ్చారో ఈ ఆధునిక కవులందరికంటే ఆయన అతి ప్రాచీనులు కదండి. శంకరుల ఒక శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటాను. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్పైకం చేతక్ సరసిజం ఉమానాథ భవతే సుఖేన అవస్థాతుం జన ఇహనా జానాతి కిం అహో. ఎంత ఆశ్చర్యం అంటే, ఇహనా జానాతి, ఈ మాత్రం కూడా తెలియదేంటి ఈ మూర్ఖులకి? ఎలాంటి మూర్ఖులు? గభీరే కాసారే, చాలా విశాలమైన కాసారాల్లోకి వెళ్ళి పువ్వులు కలువలో కమలాలో తేవాలని, విసతి విజనే ఘోర విపినే, ఘోరమైనటువంటి అరణ్యాలలో చాలా చిట్టడవుల్లో తిరుగుతూ ఉంటారు. విశాలే శైలేచ, విశాలమైన మైదానంలో పర్వత శిఖరాల్లో వెతుకుతూ ఉంటారు. భ్రమతి కుసుమార్ధం జడమతి, జడమతులు పువ్వుల కోసం ఎక్కడెక్కడో పడి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడైతే మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు ప్లాస్టిక్ కవర్ కూడా పట్టుకుంటారు. ప్రహరీ మంచి కిందకు వాళ్ళ పువ్వులన్నీ కోసుకొచ్చేసుకుంటున్నారు. దొంగిలించిన పువ్వులతో దేవుడికేం పూజలు చేస్తారు. అలాగా ఎక్కడెక్కడో తిరుగుతారు. సమర్పైకం చేత సరసిజం ఉమానాథ, ఓ ఉమానాథ, ఓ ఈశ్వర, ఇదిగో సమర్పైకం, సమర్పించేందుకు ఒకే ఒక్కటి ఎంత చక్కని కుసుమం, ఈ హృదయ కుసుమం ఉందే, భవతే సుఖేనావస్థాతం, ఆ హృదయ పుష్పాన్ని నీకు సమర్పించి సుఖంగా హ్యాపీగా కూర్చోక ఎందుకు ఇలా పరుగులు పడతారు? ఇహనా జానాతి, ఈ మాత్రం తెలియదేమి వీళ్ళకి? కిమహో, ఎందుకు తెలియట్లేదు వీళ్ళకి? ఎందుకంటే బాహ్యంలో చూస్తాం తప్పితే ఆంతరపు విలువ తెలియదు కాబట్టి. దీన్నే రకరకాల అందమైన పాటల్లో మనకి కవులు ఇచ్చి ఉన్నారండి. దీన్ని తదుపరి ఏ పాటలు ఉన్నాయో నేను మీకు ఒక్కో వీడియోగా సమర్పించే ప్రయత్నం చేస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నానండి. నేను అనుభవించిన అనుభూతిని నచ్చితే మీరు ఆస్వాదించండి, నచ్చకపోతే జస్ట్ క్లిక్ ఈజ్ ఇనఫ్. అంతేగాని నన్ను అవమానించడం కోసం శంకర సాహిత్యాన్ని, శంకర్లని అవమానించబోకండి. అవమానించే కొద్ది మందికి కులము, మతము, పార్టీ అన్నటువంటి సంకుచిత భావాలతో ఉండి కువిమర్శలు చేస్తున్న వాళ్ళకి అర్థం చేసేందుకు నేను ఈ విజ్ఞాపన చేస్తున్నాను. అంతే తప్ప వాళ్ళ ఆ తిట్లో, ఆ మాటలో నాకేం పట్టవు. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ of either spying or spirituality. Thank you for watching.